ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. తెలుగు భారతికి హారతి అయి, యదలయలో జానపదుడై, జనపదానికి జన్మదినమై, జానపదానికి జ్ఞానప్రదమై, తన జ్ఞాన సంపదలో విజ్ఞాని అయి, జానపదులకు వన్నె తెచ్చే కళాకారుడై, ఆ తెలుగు తల్లికి సుబ్బరావు పేటకు ముద్దు బిడ్డడై, కృష్ణమ్మ ఒడిలో పండితులను తీర్చిదిద్దే బోధకుడై, కళామా తల్లికి తన వంతు జానపద సేవకుడై, పల్లె పాటల సాహితీలోకానికి కృష్ణుడై ఎదిగినాడు చూడు శ్రీ చిగిచెర్ల కృష్ణారెడ్డి గారు ఆచార్యుడై. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మరి ఈరోజు కళాభిషేకంలో భాగంగా అచ్చమైనటువంటి తెలుగుదనాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా వినిపించినటువంటి మహానుభావుడు మన ముందున్నారు. ఈ అచ్చ తెలుగుదనాన్ని గురించి, అసలైన పల్లె పాటల గురించి మీకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాం. మరి మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించాలని, మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. సార్ నమస్కారం. నమస్తే. నమస్తే సార్. మరి మీ గురించి నేను కొన్ని పుస్తకాలు చదివాను. అందులో మీరు రాసినటువంటి పాటలైతేనేమి, ఆ భావజాలం అయితేనేమి చాలా అద్భుతంగా ఉంది. మరి వృత్తిరీత్యా మీరు విశ్రాంత ప్రొఫెసర్ కాబట్టి, తెలుగు ప్రొఫెసర్ కాబట్టి మీకు చెప్పన అవసరం లేదు. మరి మా ప్రేక్షకులకి మీ స్వీయ పరిచయాన్ని కొంచెం తెలియజేస్తే బాగుంటుంది. ఓకే, తప్పకుండా. మీరు ఈ ఛానల్ పెట్టిన పేరు చాలా నచ్చింది నాకు. తేనె తెలుగు, అది తెలుగుతో కంప్లీట్, చాలా సంతోషం. సరే, నేను రాయలసీమలోని అనంతపురం జిల్లా, ఇప్పుడు సత్యసాయి జిల్లా అయింది, ధర్మవరం మండలం సుబ్బారావుపేట కుగ్రామంలో పుట్టి పెరిగాను. మా అమ్మా నాన్నలు కీర్తిశేషులు చిగిచెర్ల పెద్దిరెడ్డి, చిగిచెర్ల ఓబులమ్మ. మేము 8 మంది సంతానం, 3 చెల్లెళ్ళు, 5 మంది అన్నదమ్ములు. నేను 1980లో ఎంఏ అయిపోయి, నా చదువు అంతా సుబ్బారావుపేట 5వ తరగతి వరకు, ధర్మవరం ఇంటర్మీడియట్ వరకు, డిగ్రీ అనంతరం ఆర్ట్స్ కాలేజీ, ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం. అనంతరం 80లో ఎంఏ అయిపోయిన వెంటనే ఎంఫిల్ చేరాను. ఎంఫిల్ కూడా ధర్మవరం తాలూకా జానపద గేయాలు. ఇది మొట్టమొదటి థీసిస్. అది తర్వాత వైఎస్ రాజారెడ్డి డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకులు చేరడం, తర్వాత పార్ట్ టైం కింద మార్చుకోవడం, మళ్ళీ జానపద నృత్య కళ మీద పిహెచ్డి చేయడం వలన నాకు పొట్టి శ్రీరాము తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్య తుమ్మాడు దునప్ప గారి ఆశీస్సులతో నాకు అక్కడ జానపద కళల శాఖలో అధ్యాపకులుగా చేరడం, రీడర్, ప్రొఫెసర్ అది అయిపోయింది. 2014లో విశ్రాంతి తీసుకొని ఇప్పుడు వస్తున్నాం. కానీ ముఖ్యంగా దీనికి కారణం తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, గురువుల యొక్క ఆశీస్సులు. నాకు మా ఇంట్లో అందరూ కోలాట కళాకారులు. నేను కోలాట గేయాల మీద ఎంఫిల్ చేద్దాం అనుకున్నాంటే మా గురుగారు కీర్తిశేషులు డాక్టర్ ఆచార్య పిఎల్ శ్రీనివాసరెడ్డి గారు అంటే అన్ని ఒక కోలాట పాటలు ఏంటి మొత్తం ధర్మణ తాలూకు జానపద గేయాలు పెట్టుకున్నాడు. అది మొట్టమొదటి ఎస్కే యూనివర్సిటీలో కృష్ణ యూనివర్సిటీ మొట్టమొదటి ఎంఫిల్ తీసేసేయండి. నాకు అప్పుడు ఆ జిల్లా పోలే ఈ కోలాట నృత్యం మీద చేయాలి కూడా. మళ్ళీ పిహెచ్డికి సార్ కోలాట నృత్యం మీద చేస్తానంటే, ఎందుకు ఒక నృత్యం జానపద అన్ని నృత్యాలు పెట్టు అన్నాడు. అది నా అదృష్టం కొద్ది. ముఖ్యంగా ఆయన నోటి వాక్కు మొత్తం 2 తెలుగు రాష్ట్రాలలో మొత్తం మొట్టమొదటి జానపద నృత్యాలు తీసేసి అయిపోయింది. పేరు సార్ మీ జానపద నృత్య కళ, మీ ప్రొఫెసర్ పేరు
మాకు అది టాపిక్ ఆ అంశాన్ని ఇచ్చిన డాక్టర్ పిఎల్ శ్రీనివాసరెడ్డి గారు. ఆయన కీర్తి చేసి మా గైడ్ వచ్చేసి ఆచార్య హెచ్ఎస్ బ్రహ్మానంద గారు. ఆయన మంచి వైలిన్ ఘంటసాల పాటలు పాడతారు. మన ఎస్కే యూనివర్సిటీ గురువులు. ఇంకా మరి డాక్టర్ ఎంకే దేవకి గారు, ఆచార్య రాచపారం చంద్రశేఖర రెడ్డి గారు, కోరాడ మఖదేవ శాస్త్రి గారు, తుమ్మపూడి కోటేశ్వరరావు గారు, శలాక రఘునాథ శర్మ గారు, వీళ్ళందరూ నాకు ఎంఏలో గురువులు. వాళ్ళు పెట్టిన భిక్ష. తర్వాత నేను నాకు ఎంఫిల్ నా పిహెచ్డి థీసిస్ ఎక్స్ట్రా ముగ్గురికి పోతుంది. నాగయ్య గారు ఎస్వి యూనివర్సిటీ ప్రొఫెసర్, బిరుదురాజు రామరాజు గారు, ఈయన మాకు గురువు మొత్తం. ఆయన మొట్టమొదటి తెలుగు జానపద వ్యవసాయం మొట్టమొదటి పిహెచ్డి చేశారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఈయన. తర్వాత తుమ్మాటి దొనప్ప గారు అనంతపురం జిల్లా. ఆయన ముగ్గురు ఎక్స్పర్ట్స్. అనంతపురం జిల్లాలో ఎక్కడ సార్ దొనప్ప గారిది? రాకెట్ల ఊరు. ఆయన మొత్తం ముగ్గురికి వెళ్ళింది. ఆయన అప్పుడు తెలుగు యూనివర్సిటీ వచ్చేసుకుంటే ఆయనకి నా ఎక్స్పర్ట్ తీసేసి వెళ్ళింది. ఇప్పుడు అబ్బాయి మా ఊరు మొత్తం అని చెప్పి చెక్కపచ్చిన శిక్షణ శిబిరం ఇచ్చాడు పులివెందులో. అప్పుడు ఆయన వచ్చారు 2 సార్లు. అప్పుడు నా కోలాటము చూశాడు. సరే పనికొస్తా అని చెప్పిన జరిగింది. లక్కీగా ఆయన పుణ్యాలు తెలుగు విశ్వవిద్యాలయం మెట్లే అక్కడ. నేను అప్పుడు డిగ్రీ కాలేజీలో అధ్యాపకులు, డిగ్రీ కళాశాల నుంచి తెలుగు విశ్వవిద్యాలయ స్థాయికి వచ్చారంటే వీళ్ళందరూ తల్లిదండ్రుల ఆశీస్సులు, ఈ గురువులందరూ పెట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క రూట్లో నాకు సాహిత్యం. అన్నిటికంటే ముఖ్యంగా కళాకారుడు. నాకు వాళ్ళు పోయినప్పుడు సేకరణకి వెళ్ళినప్పుడు గయలు ఇచ్చి నృత్య భంగిమ నేర్పించి ప్రాక్టికల్ గా ప్రాయోగికంగా జానపద సంగీత నృత్యవాద్యాలు ఏ విధంగా ఉందో చూసిన చెక్కభజన, పులింద్రుల చెక్కభజన ఇక్కడ మొత్తం మన బన్నారంలో ఉన్నటువంటి సంబంధించాన్ని కూడా నేర్చుకోవడం వల్ల ఉంది. వాళ్ళు పెట్టిన భిక్ష. ఇప్పుడు ఎంఏ ఎంఫిల్ పిహెచ్డి చేసినా కూడా ఆ జానపద కళాకారులక భారత భాగవత రామాయణాలు ఆడి పాడతారు. వాళ్ళ ఖాళీ గోటు కూడా మనం సరిపో అలాంటివి వాళ్ళ దగ్గర ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యం వాళ్ళు ఏ పని చేసినా ప్రార్థనతో మొదలు పెడతారు. మీరు కూడా ప్రతి కార్యక్రమం ప్రతి కళాకారుని అడుగుతారు. అవును సార్, అవును. అది మీరు మన కళాభిషేకంలో ప్రార్థనా గీతంతో మొదలు పెట్టమని చెప్తాం. అదే విధంగా జానపదుల ప్రార్థనా గీతాలు మొత్తం మీరు కంప్లీట్ గా రంగస్థల కళాకారులు చేశారు, ఇంకోటి చేశారు. కానీ అసలు శిస్సులైన మీరు తేనె తెలుగు. తేనె అంటే అటువంటి దాన్ని ఏందనుకుంటా నోటి మాట రాకపోతే నాలుగు మీద రాసేవాళ్ళు తేనె పట్టేసే మాటలు వస్తాయని, పలుకులు వస్తాయని. ఇప్పుడు జానపదులు యొక్క అదంతా అలాంటి ఈ తెలుగు. సరే, ఈ తెలుగు ఆంధ్రం 3 పేర్లు. తెలుగు ఆంధ్రం 3 పేర్లతో ఉంటాయి. ఆంధ్రప్రదేశ్, తెలుగుదేశం, తెలుగువాడు, ఇట్లా పేర్లు మనకు దాంతో అవ్వలేదు. కానీ ఈ తెలుగు జానపద కళాకారుడు ఏ పని చేసినా, ఏ నృత్యం మొదలుపెట్టినా జానపద ప్రార్థనా గీతంతోనే వాడతారు. ఇది నీదే బుద్ధి నీదే గణాల నాయిక, ఇగ్గేనేశ్వరుడందరు సామే గణాల నాయిక. చదువు నీదే సాము నీదే గణాల నాయిక, సరస్వతి నీకు దండము గణాల నాయిక. పాపని వారు మిమ్ము గొలువ గణాల నాయిక, బ్రహ్మదేవుడందరు సామే గణాల నాయిక. కాపు వారు మిమ్ము గొలువ గణాల నాయిక, కాడి మేడి అందరు సామే గణాల నాయిక. ఎనిగి పుట్టే ఎనిగి రూపే గణాల నాయిక, నక్కవాల సింహము సామే గణాల నాయిక. శివమూర్తివి గణనాథ, నువ్వు శివుని కుమారుడవు గణనాథ. ఇద్ది నీదే బుద్ధి నీదే గణనాథ, నిన్ను యజ్ఞేశ్వరుడందురయ్య గణనాథ. చదువు నీదే సాము నీదే గణనాథ, సరస్వతి నీకు దండం గణనాథ, సరస్వతి నీకు దండం గణనాథ. చాలా సంతోషం సార్. మరి అసలైనటువంటి పల్లె పదాలతో పల్లెధనం ఉట్టిపడేటట్లు ఆ సాహిత్యాన్ని మీరు మా ప్రేక్షకులు వినిపించడం చాలా ఆనందదాయకం. నేను కూడా చిన్నప్పుడు ఇట్లాంటి పాటల్నే విని పెరిగినానమాట. మీరు నాకు ఇప్పుడు అనిపిస్తుంది ఏమంటే, ఒక పరిశోధకుడుగా ఆ వివరాలు సేకరించడమే చాలా మంది చేస్తారు. మరి వాటిని నేర్చుకొని ఆ రకరకాల నృత్యాలు నేర్చుకోవటము, ఆ భాష మాట్లాడటము, ఇవన్నీ కూడా మీరు ఎందుకు అంత చేయాలనిపించింది సార్? అది తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు, గురువుల యొక్క ఆశీస్సులు, అది అలవోకగా ఆటోమేటిక్ గా వచ్చింది. ఇప్పుడు జానపదం మీద ఫీల్డ్కి రావడము, జనపదం ఈజుకుంటూ పల్లెటూరు. జనపదాల్లో నివసించేవారు జానపదులు. జానపదుల నోళ్ల వెంబడి అలవోకగా వచ్చిన పాటలే పలుకు నిర్వచనం ఉంది. అక్షర జ్ఞానము లేని గ్రామీణుడు
ఏనాడు ఎప్పుడు ఎక్కడో అలవోకగా సృష్టించుకోగా ఒక తరం నుంచి ఇంకో తరాన్ని సంక్రమిస్తూ వచ్చే కథలు గాథలు గేయాలు మొదలగు వాంగ్మయ రాశిని జానపదాలు. అలవోకగా మీరు వచ్చారు, ఇప్పుడు నేను ఫలాంది ప్రిపేర్ కాలే, మీరు అడుగుతున్నా చెప్తున్నాను. ఈ జానపదం అనే మాట ప్రపంచ స్థాయిలో బాగా గుర్తింపు తెచ్చారు. 22 ఆగస్ట్ 1846 లో ది అథనీ అనే ఒక పత్రిక వచ్చేది. W.J. థామసన్ మహాశయుడు అప్పుడు రకరకాల పేర్లు, పాత పాటలు, పంచగల పాటలు, బూతు పాటలు, పల్లెగాయలు, పల్లెగేలు, రకరకాల పేర్లతో పిలిచేవాళ్ళు. అప్పుడు ఈయన ఏంది ఇష్టం వచ్చే ఏదో ఒక పేరు ఉండాలి కదా అని బాబు అప్పుడు లెటర్ రాశాడు ఆ పత్రిక. బాబు ఫోక్ FOLK ఫోక్ లిటరేచర్ అప్పటి నుంచి ఈ రోజు వరకు జానపదం అనమాట. జానపద జ్ఞానంలో గేయాలు, కథా గేయాలు, సామెతలు, పొడుపు కథలు, కథలు, వాద్యాలు అన్ని కలిపి జానపద వాటిని ఎంతో అని చెప్పేసి రామరాజు గారు పెట్టిన భిక్ష అనే విజ్ఞాన సర్వస్వం తెలుగు అదంతా చేసుకున్నాం. అప్పటి నుంచి నేను ఏం జస్ట్ ఎంఫిల్ ఉన్నప్పుడు గేయాలు సేకరించా, ప్రాక్టికల్ ఓరియంటెడ్. కోలాట కళాకారు తిరిగినారు సార్ మీరు? మొత్తం మన మండలము జిల్లా అంతా తిరిగాను. మళ్ళా పులివెందుల జరిగిన తర్వాత రాయలసీమ తిరిగాను. మళ్ళీ హైదరాబాద్ పోయిన తర్వాత మొత్తం తెలంగాణ, మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా అన్ని కళాకారులు కలిసి ఇంకా వేరే కళాకారులు వాళ్ళతో వెళ్ళడం, పుస్తకాలు రాసినా, వ్యాసాలు రాసినా, ప్రదర్శన ఇచ్చినా, ఉపన్యాసం ఇచ్చినా కూడా జానపదం మీదనే. ఇప్పుడు మామూలుగా చూడు, ఈ జానపద సంగీతం అది అలవోకగా అంటున్నారు. ఇప్పుడు మామూలుగా తల్లి మనకి జన్మనిస్తుంది, మరో జన్మ అయితే ఇస్తుంది, కానీ పురిటి పాట అనేవాళ్ళు. ఇప్పుడు మామూలుగా మంత్రసాని, సూలిగిత్త, మా అమ్మ మంత్రసాని చేసే జన్మనిచ్చేది. అక్కడ చూడు గర్భిణించి నొప్పులు పడుతుంటే అట అలవోకగా వచ్చేస్తారు. తలతాల నొప్పులు, తలతాల నొప్పులు, కలకాల పిండము ఎక్కొచ్చే సూర్యునికి ఏకాదండము సామి, కాశీ గుడ్డల దాననయ కాపాడు పసిబాలను, నెత్తిన కిరీటము కలవాడే బాలునికి ఎక్కొచ్చే సూర్యునికి ఏకాదండము సామి, కాశీ గుడ్డల దాననయ కాపాడు పసిబాలను. మొత్తం కంప్లీట్ గా అది విష్ణు వర్ణన. కానీ ఇక్కడ చూడు జానపదులు చదువు సంధ్యలు అక్షర జ్ఞానం లేకుండా కూడా వాళ్ళు చూడు గర్భిణిస్తే నొప్పులు పడుతుంటే ఏమనాలి అది కూడా నేర్పిస్తారు. మామూలుగా మనకు ముళ్ళు గుచ్చుకుంటుంది, కాలి రాయి గుచ్చుకుంటుంది, నాలుగు ఏ పదాలు అందుకుంటుంది వెంటనే అమ్మ అబ్బా. ఇక్కడ కూడా గర్భిణిస్తే నొప్పులు పడేట్టు ఎలా ఉంటుంది, అబ్బబ్బా మలుంటుంది, అమ్మమ్మ మలుంటుంది, నారాయణ లేదురా, రామ నారాయణ లేదురా, ఇరుగు పొరుగు వారు ఇమ్ముగా కదిలొచ్చి నారాయణ నామనిరో, రామ నారాయణ నామనిరో, నారాయణనే శబదము నాతి శవనబడిన అరగడియ సేపుకే బాలుడే బయలెను. ఆ పరిస్థితుల్లో చూడండి, సాహిత్యం చూడండి, తెలుగు పదాలు చూడండి. నీ తేనె తెలుగు పేరు ఎందుకు పెట్టుకున్నారు? తేనె తెలుగు అంతా జానపదంలో ఉంటుంది. వాళ్ళకి సంబంధించి రచన చేసిన గేయాలు ఇవి అక్కడ చూడు ఆటోమేటిక్ గా ఆ పదాలు. అందుకోసమే ఇంకో చూడు వాళ్ళు ఎంత ఆశ్చర్యక్తులో హాస్పిటల్లో నొప్పులు పడుతూ ఉంటుంది. నర్సులు ఏమంటారు, విపరీతంగా తిడతారు. అప్పుడు పాట కూడా, అయ్యో అమ్మా ఈ బాధ నేనెవరువలేనమ్మా, అట్లయితే మొగును మొగమే చూడనమ్మా అని ఇట్లా హాస్య ఆట జరిగే ఇలాంటి పాట రూపంలో చెప్తారు వాళ్ళు. మన కాశీగేయాల్లో అనంతపురం జిల్లాలో పేరెన్నికైనటువంటి కళాకారులు అమలదని గోపినాథ్ గారు, మా పక్క ఊరు అమలదిన గోపినాథ్, అప్రాచేరు గ్రామం. మీరు రంగస్థల కరాట వీరనరప్ప చేశారు కదా, ఆ అమ్మలదిన గోపురం మా గురువు గారు కీర్తి చేసి ఆశగేయలా పాడతాడు. అవధాన విద్యలో అప్రస్తుత ప్రసంగానే చేస్తాడు, నవ్విస్తాడు ఆయన. జానపద మనస్తత్వ చిత్రీకరణ ఉండే ఆటోపాటికి వచ్చేసి ఇవే. ఈ పిల్లవాడు పుట్టాడు, ప్రతి పిల్లాడు ప్రతి అమ్మాయి కూడా మగ మళ్ళీ పిల్లవాడు పుట్టిన తర్వాత జోలపాట్లు, హాలిపాట్లు, ఉగ్గుపాట్లు, పూబంతి పాటలు, లాలిపాటలు, జోలపాటలు పాటలు. అమ్మాయి 12 ఏళ్ళ వయసు అవుతుంది, పుష్పపతి అవుతుంది, అది పెద్ద చేస్తుంది. సమర్థ పాట, మేనమామ మెలుగు, ఇప్పుడంటే అడుగుంటు పని, మేనమామ మేనంతో నలుగు తెచ్చాయట. దీని కూడా హాస్యము. జంతువులు పొరి చెప్తారు, కాలే కాలే బండ మీద ఎన్ని లాయిలో, కప్పలక్క సమర్థాయ ఎన్ని లాయిలో, ఉడతబోయి ఊర్లో చెప్పే ఎన్ని లాయిలో, తొండ పిక్కి తప్పెడగొట్ట ఎన్ని లాయిలో, నాగుపాము నలుగు తెచ్చే ఎన్ని లాయిలో. ఏమి తెలుగు అండి, ఈ సంస్థ తెలుగు అని పేరు పెట్టారు. ఈ తెలుగు ఎక్కడుంది? అలవోకగా
ఇప్పుడు ఈ పాటలు కూడా మీరు అడుగుతుంటే గుర్తొస్తున్నాయి. అదే అది అట్లా జంతువులు పెట్టి అమ్మవతి పుష్పవతి అయితే అందులో మెల్ల ఒకప్పుడు బాగా పెళ్లికూతురు అలంగా చేసేవాళ్ళు. పుష్పవతి నెరవాది మైనోడి తిరిగింది, పెద్దదయింది, మూల కూర్చుంది, ఇన్ని పేర్లు ఉన్నాయి తెలుగు పదాలు. అదే పెళ్లి అయింది. పెళ్లి అత్తవారిలో పోతుంది. అత్తవారితో ఏమేమి పనులు చేయాలి? ప్రతి జానపద గేయం కూడా పని పాట. నీకే పని పాట లేదా? ఇప్పుడు మీరు పని పాట లేక ఇంటర్వ్యూ చేస్తున్నారా? పనిలోని శ్రమను మర్చిపోవడానికి పాట అలవకగా వస్తుంది. ఇప్పుడు అన్ని పాటల కంటే ఇసురాయ పాటలు చాలా కష్టం పాడుకోవడం. తుమ్మాడు తునప్ప గారు ఇసురాయ పాట తీరుతున్న పుస్తకం తెలుగులో కొత్త పుస్తకం ఆర్టికల్ రాశారు. అవి చూడు కరెక్ట్. వాళ్ళు కూడా చూడు ప్రతి పన్నెండు ప్రథమ రాయి ఇసురాయని ఇసురాయి వర్ణన చూడండి. మొట్టమొదటికి వచ్చి ముక్కు రాయిని 2 రకాల రాను, పిండి ఇసడానికి ఒకటి, బేడలు మాత్రమే అది చూస్తారు. ముగ్గురు కాలు మీద కూర్చొని 3 కన్నుల రాయి ముత్యాల రాయి, 3 కన్నుల రాయి ముత్యాల రాయి, ముగ్గురు ముత్తైదులు నిన్ను ఇసిరేరు. పిండి వస్తుంది. 3 ముత్తైదులు నిన్ను ఇసిరేరు, ముత్యాలు తెచ్చాము లెయ్యే గవరమ్మా, ముత్యాలు తెచ్చాము లెయ్యే గవరమ్మా, ముత్యాలు కాదమ్మా ముక్కాజొన్నాలు, లేవమ్మా గవరమ్మా లేవమ్మా. మొట్టమొదటికి పాట పాడు ప్రార్థన. ఇంకా తర్వాత రకరకాల పాటలు. మామూలుగా సార్ మా అమ్మ పాడేదన్నమాట. నేను స్కూల్ నుంచి వస్తే మధ్యాహ్నం పూట ఇసురుతూ పాడేది. ఈ మీ మేనమామ గారు వచ్చినారని అట్లాంటివి. ఇప్పుడు మీ అమ్మ ఏం పడతంటే పుట్టింటి అన్నకు భ్రాంతి, బావకు పోటీ పెడుతుంది. ఎద్దుల బండిని కూడా నగలం. మన బండి ఏమో బాగా, మా అమ్మ కూడా పాడేది, నా బండి బాగా అలంకారం, ఆ బండ వేస్తుంది. అట్లా ఓడిస్తారు పాటలోనే. అదంతా ఒకటి. ఇక్కడ చూడు ఓ పాటలు అత్త పని చెప్తుంది. అత్త పని చేయాలి కదా, ఈ పని ఆమె చెప్తుంది. అత్త చెప్తోంది, కూడా ఏం చెప్తుంది? రాగులిసరా లేను రాయత్త లేను. రాగులిసరమనింది, కూడా ఏమనింది? రాయత్త. అన్ని ఒకటి. రాగులిసరా లేను రాయత్త లేను, రాగల్లా సీమాకు నన్నిచ్చినారు. ఈ ఊరికి నన్ను ఇచ్చి సచ్చారు. తిట్టుకుంటుంటారు మన పిల్లలు, మన ఎదురుగా తిట్టరు కానీ దెబ్బి పడుపులు. ఏ కూలెడకాలేనత్త ఎర్రంచు సిరాలు ఎన్నైనా కడుదు, వడ్లు దంచాలేనత్త వాయెత్తాలేను. ఏం చేస్తావు? వాకిట్లో కూసోని వదులాడేను. ఇరుపుదవుతుంది. ఇట్లా రకరకాల ఎన్ని గేయాలు. మరి మీ ఫామ్ హౌస్ లో కొంచెం అట్లా తిరుగుతూ మన జానపద కళల గురించి మాట్లాడుకున్నాం సార్. తప్పకుండా. ఇది ఇక్కడ మా అమ్మ నాన్నగారు సంచరించినటువంటి స్థలం. వాళ్ళు కూడా ఇప్పుడు ఇక్కడే ఉన్నారు. వ్యవసాయం వాళ్ళు ఎక్కడ పైలోకలు ఉన్నా కూడా వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడ అందరిని ఆశీర్వదించుకుంటూ ఇక్కడ ఆయన చేస్తాడు. ఇక్కడ ఉందా ఎట్లుందని కూడా జాగ్రత్త హెచ్చరిస్తుంటాడు, భయభక్తులతో సంబంధించి. వాళ్ళ తల్లిదండ్రుల గుర్తుగానే ఇది మాత్రం అని. ఇది ఇక్కడ మొత్తం ఇక్కడ మా చెల్లెన్లు, అన్నదమ్ములు, మామగారు వీళ్ళందరూ కూడా ఇక్కడ కలిసి ఉంటారు అప్పుడప్పుడు. జానపద సాహిత్య సేకరణే చేశారా లేకపోతే? రైట్, మంచి ప్రశ్న. సేకరించి థియరిటికల్ గా ఎంతో మంది అధ్యాపకులు వెళ్తారు, కానీ ప్రాక్టికల్ ప్రాయోగికంగా ఇప్పుడు కళాకారుల పుణ్యాన మా అమ్మ నాన్న వాళ్ళ ప్రదర్శనలు ఇస్తూ పాట పాడే అవకాశం భగవంతుడు ఇచ్చారు మాకు. మా అమ్మ నాన్న కళాకారులు తోటి బంధువుల వల్ల నేర్చుకోవడం జరిగింది. నేను ఎట్లా నేర్చుకున్నా అంటే కోలాటం నేర్పించేవాడు దగ్గర పక్కన చిన్నూరు బత్తలపల్లి ఒకతను సంజప్పనతను నేర్పించారు. వీడంతా నేర్చుకున్నారు. నేను ధర్మవరం నుంచి సాయంత్రం శనివారం సాయంత్రం వచ్చేవాడిని. ఒక ఉద్ది ఎవరైనా పెళ్లి ఆబ్సెంట్ అయిపోతే నన్ను పిలిచికెళ్ళి చేసేవాళ్ళు. నేను ఊరికే ఏం ఫీజు లేకుండా నేర్చుకున్నాను కోలాటం. మా ఇంట్లో అందరూ కోలాటకాలం, మా నాన్న, మా చిన్న, మా అన్న, నేను అందరూ కోలాటం వేస్తాను. అట్లా మా ఊర్లో అంత కోలాట బృందాలు అందరూ ఉన్నారు. ఇది ముఖ్యంగా. మీరు ఎన్ని సేకరించినారు సార్? సంఖ్య తెలియదు. ఇప్పుడు 11 పుస్తకాలు ప్రింటింగ్ లో పాఠక లోకానికి అందించడం జరిగింది. ఒక కపిల పాటలు 300 గేయాలు కపిల పాటలు. అవునా సార్? అది నాకు ఎంతో మందిని పల్లె కళాకారులను కలిసినప్పుడల్లా అడిగినాను నేను, నాకు కపిల పాటలు కావాలని చెప్పి. చాలా మంది నన్ను సంతృప్తి పరచలేకపోయినారు అన్నమాట. మరి మీరు మా ప్రేక్షకుల కోసం
కపిలి పాటలు. ఇప్పుడు దీన్ని కపిల, కవిలి, రేల, సంగటి అంటారు మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడు తెలంగాణలో ఒకే కాడి ఇలా వెళుతుంది కాడెద్దులు, మళ్ళీ వెనక్కి వచ్చి బాణం తీస్తుంది. కానీ మన రాయలసీమలో ప్రత్యేకమైనటువంటి కళారూపాలు 3 కాండ్లతో తోలుతారు. 3 కాండ్లు ఎద్దులు ఇలా వెళుతుంది, కనెక్షన్ ఇచ్చేసి మళ్ళీ ఇలా వెళ్ళి ఇల్లు వచ్చేస్తారు, కంటిన్యూగా వచ్చేస్తాను. అది భారీ ఎద్దులు. ఇదంతా చిన్నప్పుడు మా చిన్నప్పుడు మా మేనమామ జీసీ నారాయణ రెడ్డి అని అక్కడ బాయి వెనక పక్క కూర్చునే వాళ్ళు, ఎద్దులు అదిలిచ్చేవారు. భార్య దగ్గర ఎద్దులు అదిలిచ్చాలి, ఆ భార్య దగ్గర చేసేట ఉన్నాడు. అవి కపిల పాటలు చాలా మేలుకులు పాట. తెల్లవారుజాము 4 గంటలకు మూల చొక్క పొడిచిన వెంటనే ఎద్దులు కాడి కట్టుకొని వస్తారు. వాళ్ళు తెల్లవారుజాము నిద్రపోతుంటారు కదా అమ్మలక్కలు, కొత్తగా కోడళ్ళు, వాళ్ళకి మేలుకులు సుప్రభాతం ఇప్పుడు వచ్చిన పల్లెలో పాడేవాళ్ళు. కవిలి పేరు కలికి రథమో బిల్ల పేరు భీష్మరథమో బాణబాణకు రాముడన్నా బయలెల్లె గంగమ్మ హే చక్చన. ఈ రాగాల పోటీపడి 3 కాన్లు కదా, 3 కాన్లు నేను రాగం తీసి నాకంటే ఇంకా పెద్ద రాగం తీసేవారు పోటీపడి. ఈ రాగము ఊరు ముందర బావి దగ్గర ఇదే పడితే అప్పుడు అమ్మలక్కలు లేసి పాసి ప్యాన్లు చల్లి మజ్జిగ చల్లి చేసేవారు. అట్లా పాటలు పని పాట, పనిలోని శ్రమను మర్చిపోయి పాట పాడతారు. ఇట్లా మేలుకులు పాడతారు. ఈ పాటలు కళాకారులు నేర్పించడం వల్ల ఇప్పుడైతే దేవాలయాల్లో మైకులో ఇవి వచ్చినాయి, ఆ రికార్డింగ్ వేసి జనాలు మేలుకొలుపుతారు. అప్పుడు స్వతహాగా పాటలు ఏల పదాలతోనే ఏల పదాలు పల్లె మేలుకుంటుంది. పల్లె మేలుకులు కోడి కూత తెల్లవారు 4 గంటలకు ఈ మేలుకులు పాటలతోనే పల్లె మేలుకుంటుంది. అప్పుడు పనులకు ఉపరిస్తారు, పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. అసలు అందుకోసమే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు మజ్జిగ చిలికేటప్పుడు ఎంత ఎక్సైజ్ చూడండి. ఇప్పుడు ఎక్సైజ్ కాళ్ళని అడుగుతారు ఎక్కడ సిటీలో చూసిన, అక్కర్లా ఇవి చేస్తే చాలు. ఒడ్డు దంచేటప్పుడు ఒక రాకలు పోటేసేటప్పుడు యాహూ అంటారు. ఆ యాహూ అన్నప్పుడు కరెక్ట్ అది అత్తలేని కోడలు తమ్మురాలు ఓలమ్మ యాహూ కరెక్ట్ గా పేగులు అంత ఎక్సర్సైజ్ చేసే శరీర అవయవాలను కూడా ఈ పాటలు, నృత్యాలు, వాద్యాలు అన్ని కూడా డప్పు కొడుతుంటారు. చూడు చేతిలో రక్తప్రసరణ ఎట్లా జరుగుతుంది, చెక్కలు, కోలాటం, ప్రతి ఒక్క నృత్యము, పాట, ఆట అన్ని కూడా శరీర ఆరోగ్యాన్ని కాపాడడం కోసమే మన పూర్వీకులు ఆ విధంగా కనిపెట్టారు. వాటిని మేము నా దగ్గర మొత్తం ఎంతో మంది మా ఊర్లో మా అమ్మ పాడిన పాటలు, మా అమ్మ పాడింది. ఈరమ్మ అని ఒక పాపం పురుటిపర్రు పాడింది. వాళ్ళంతా తిరిగాను నేను ఈ ఏరియాలో మొత్తం ధర్మవరం మండలం అంతా మ్యాక్సిమం వీరంతా అన్ని కవర్ చేశాను. తిరుగుకుంటూ కంప్లీట్ గా ఆ పాటలు సేకరించాను. వాళ్ళ పేర్లు కూడా గేమ్ కింద పేరు, వయస్సు, ఊరు కూడా ఉంటాయి పుస్తకాల్లో. ఇది మామూలుగా ఎంతో మంది పరిశోధన చేశారు. వాళ్ళ పుస్తకాలు ఉంటాయి, కానీ పాడేది రాదు, ఆడేది రాదు. అది అక్కడే భగవంతుడు ఇచ్చిన వరం రా. కళాకారు పల్లెల్లో తన ప్రేమించినటువంటి పడతిని ఆహ్వానించేటటువంటి ఆలపదాలు కూడా ఉంటాయి అని చెప్పి ఉన్నాను. ఇప్పుడు మనకు సాహిత్యంలో 9 రసాలు ఉన్నాయి. శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, భీభత్స, అద్భుత 9 రసాలు ఉంటాయి. ఆ రస భావాలని జానపదులు ఎట్లా చేస్తారు, ఏడిపిస్తారు, నవ్విస్తారు, మొత్తం రౌద్రం తెప్పిస్తారు. ఇప్పుడు నరసింహారెడ్డి సై సై నరసింహారెడ్డి రెడ్డి నీ పేరే బంగారు కడ్డి కోరమీసము ఇట్లా మొత్తం బుర్రకథ ఆడిస్తారు జానపదులు పాడిస్తారు. ప్రేమికులని సంబంధించిన శృంగార రసాలు. ఇప్పుడు మీరు కంప్లీట్ గా ప్రేయసీ ప్రియులు ఎక్కడ ఈ కవిలు చూడ కవిలి కాడ నుండవని కడవ కండో నొత్తి గదరా, కవిలి కాడ నువ్వు లేవు కంటి నీరు కడవ నిండే. ఇప్పుడు కవిలి కాడ సాటుమాడకి వచ్చి ఆ అమ్మాయి ఏం చేసింది, ఇంట్లో నీళ్ళ పోతలని చెప్పి వచ్చేసి చూస్తాడు, వీడు ఉండాడని. వీడు లేడు ఏం చేయాల, ఇంకా చూడు అంటే కడవంతా కన్నీటితో నిండిపోయిందంట వాడు లేకుంటే. ఇంకా చూడు వీళ్ళు ఇప్పుడు నువ్వు ఫోటో తీస్తున్నావు, ఈ ఫోటో పల్లెటూరులో ఈ కవిల పాటలు చూడు, ఈ చింత చిగురు పప్పు చేసుకుంటారు. చింత చెట్టు మామూలు చింత చెట్టు దయాలు ఉంటాయి, చింత తోపులు మా ఊళ్ళో ఉంటే ఒక్క చింత వాళ్ళు కొట్టేశారు, అది వేరు. చింతమానుసుడి కొమ్మలోనా చిగురు పీకే చిన్నదానా ఎత్తుకుండే ఎర్రగాలి ఎగిరిపోయే పైట కొంగో హే చక్కరా. ఫోటో అమ్మాయి చిటారకమ్మలు చూశాడు వీడు, పాట ఎట్లా పడుతుంది చిటారకమ్మలు
అక్కడ చింత చెట్టు ఉంది, చిగురు చిగురు బిగుతుంది, చిటారు కొమ్మలు, ఆ చిగురు కింద ఉండదు, పైన ఉంటుంది. గాలి ఎత్తుకుంటే ఏం ఎంత పట్టుకున్నా కూడా బయట కొంగిపోతుంది. వాడు చూసి వెంటనే పాట కవి కట్టాడు. అట్లా జానపద గేయాలు చూసి దృశ్యాన్ని చూసి పాట అలవకగా వచ్చేస్తుంది వాళ్ళకి. చదువు సంధ్య లేదు. ఈ పొద్దు నేను ఎంఏ ఎంఫిల్ పీజీ చేసిన వాళ్ళు ఖాళీ గోటికి సరిపోను. భారత భాగవత రామాయణుడు పొక్కుటి ఆడి పాడతారు వాళ్ళు. అటువంటి కళాకారులు మేధావులు ఉన్నారు ఎంతో మంది. అందుకోసం నేను ఇచ్చే సూచన ఏమంటే కళాకారులకు వీళ్ళందరికీ, మీరు అడుగుంటూ పోకుండా పిల్లలకు నేర్పించండి. ఏ నృత్యం అడుగుంటూ పిల్లలకు నేర్పించండి, అది ఉండిపోతుంది భావి తరాల వారి. అందుకోసం ఈ తరం వారు ముందు తరాల వారికి అందించే వరాలు మన జానపద కళారూపాలు. నిజమే సార్. మరి ఈ జానపద కళలు ఏ విధంగా ఇదైపోతున్నాయంటే, పల్లె ఈ పట్టణీకరణం వల్ల మూగపోతుంది. ఆధునీకరణ ప్రపంచీకరణ నేపథ్యంలో మూగపోతుంది. పల్లెల్లో ఈ కళారూపాలు లేవు, కళను నమ్ముకున్నటువంటి వ్యక్తులు కనబడట్లేదు. ఆదరణ మూలుగుతోంది, పల్లె మూలుగుతోంది. ఆదరణ లేదు. పల్లె ఉంది, ఆచారం ఉండదు, కళాకారం ఉండదు, ఆదరణ లేదు. కాలానుగుణంగా మార్పులు వచ్చేసాయి. ఇప్పుడు పంట ఎలా పండిస్తున్నారు? ఒకప్పుడు నేను చూసి తెల్లవారుజామున మామూలుగా కసు ఎదిరేసాం, పేడ కసు వేసి దాని మీద ఆకేసి మళ్ళీ దున్నేది కూడా. ఆ దున్నడంలో మామూలుగా ఫస్ట్ మొట్టమొదటిగా శాడ వేస్తారు, మళ్ళీ శాడ, అదే కలసాలు, శాడ, పిట్టక ఫస్ట్ శాడ, పిట్టక, కళ్ళకసాలు, పాకమంతో తోలుతారు. ఇవన్నీ ప్రత్యక్షంగా చూశారు. అవి దున్నేటప్పుడు చలికాలం ఇట్లా అడుగు పెడితే కాళ్ళు చీలిపోతాయి, అంత మటలో కాళ్ళు దువ్వారు. అలాంటి పంట పండించినప్పుడు ఇప్పుడు కొడతారు, స్ప్రే కొడతారు, మూలంగా వచ్చేస్తారు. అది మారిపోయింది, తిండి గింజలు మారిపోయారు, పండించే పంట విధానం మారిపోయి, అందుకు రోగాలు వచ్చేసాయి. అందుకోసం కాలానుగుణంగా మార్పులు చేయడం వల్ల ప్రపంచీకరణ నేపథ్యంలో ఇప్పుడు మనము బట్టలు, ఏ బట్టలు ఒకప్పుడు మన వాళ్ళు బట్టలు ఏం బట్టలు వాడారు, ఇప్పుడు ఏం వాడుతున్నాయి, ఇవన్నీ కూడా మనం. కానీ ఈ సంస్కృతి సంప్రదాయాలు పల్లెటూళ్ళలో కొన్ని ఉన్నాయి. ఈ కక్షలు, కార్పణ్యాలు, నిన్ను చూస్తే పోటీ ఉండొచ్చు. ఎలాంటి పోటీ ఉండాలి? నువ్వు ఒడ్లు 100 మూట్లు ఒడ్డు పండించావు, నాకు పోటీ ఉండాలి, 150 మూట్లు పండించాలని తపన ఉండాలి. కాదు, ఈ 100 మూట్లు పండించే పంటను ఎట్లా నాశనం చేయాలనే తపనతో పల్లెటూళ్ళలో ఈ కక్షల, కార్పణ్యాలు, ఈ పోటీలు పంపించాం. అందుకోసం నేను ఇచ్చే కళాకారులు ఎక్కడికి వెళ్ళినా నేను ఉపన్యాసం ఇస్తే జానపదం, పుస్తకాలు రాస్తే జానపదం, వ్యాసాలు రాసినా పదం, నేను మాట్లాడిన ఉపన్యాసం ఇచ్చిన జానపదం తప్ప వేరేది కాదు. నా వేషం ఇలా ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు రేపు ఇమ్మీడియట్ 28వ తారీఖు, రేపు రాత్రి బయలుదేరి 28 అన్ని రాష్ట్రాల కళాకారులకు స్కాలర్షిప్ ఇస్తారు. దాని సెలక్షన్ కమిటీకి వెళ్తున్నా. నెలకు 600. ఒక తూరి స్కాలర్షిప్ 7వ తరగతిలో ఇంటర్మీడియట్ వరకు వస్తుంది. గురువుకు 1000 రూపాయలు దాని సెలక్షన్ కమిటీ. మళ్ళీ 20, 21, 22, 23 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వాళ్ళు జానపద సంగీత కళాకారుల సెలక్షన్ కమిటీ వాళ్ళు పిలుస్తున్నారు. నేను రిటైర్డ్ ఇంటిగా రెస్ట్ తీసుకోవచ్చు, కానీ ఈ ప్రాయోగికంగా నేను ఈ దీంట్లో చదువుకున్న కూడా ఎవరు లేరు స్పెషలైజేషన్. అందుకోసం నన్ను కంప్లీట్ గా పిలుస్తున్నారు. ఓపెన్ ఇష్టం వాళ్ళు జానపద సాహిత్యం. అందుకోసమే ఇప్పటి కూడా హ్యాపీగా, హాయిగా, ఆరోగ్యంగా ఏమాత్రం ఉన్నానంటే కూడా ఈ ఊపు, ప్రోత్సాహం పిలుస్తారు గౌరవంగా. అది చాలా మర్చిపోలేదు. చాలా సంతోషం సార్. అసలు మీరు రాసినటువంటి రచనలు ఏమైనా ఉన్నాయా సార్? ఉండే చెప్పాను కంప్లీట్ గా. రచనలు పాటల గేయ రచనలు ఏమన్నా? గేయ రచన అంటే ఇంతవరకు పాడిన జానపదం రచన చేసిన గేయాలు. ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళకి ప్రభుత్వ ప్రచార ప్రసార కార్యక్రమాలకు జానపద గేయాలు అవసరం. ఏ పార్టీ నాయకుడైనా కళాకారులు వాడుకోవాల్సిందే. ఇటు మొత్తం తెలుగుదేశం అయినా, వైఎస్ఆర్సీపీ అయినా, బీజేపీ అయినా, కమ్యూనిస్టులు అయినా కూడా జానపద కళాకారులు అవసరం ప్రచారం చేయాలంటే. ఇప్పుడు మీకు తల్లి పాలు ఇవ్వడం మర్చారు సంబంధం. ప్రపంచీకరణ నేపథ్యంలో అందం చెడిపోతుంది, అందం చెప్తా. అందుకు వాటి మీద కూడా రచన చేసాం. ఇవి రాసింది తనివి తీరాలంటే తుమ్మెద, తల్లి పాలు తాపాల అమ్మ తుమ్మెద, డబ్బ పాలు వద్దు తుమ్మెద, అది జబ్బులకు నిలయమే తుమ్మెద, తరగని అమృతము తుమ్మెద, తల్లి పాలలో ఉందమ్మ తుమ్మెద, తల్లి పొత్తిళ్లలో తుమ్మెద, తల్లి పాలు తాపాలమ్మ తుమ్మెద. ఇలా పాడుతుంటే చెప్తుంది. అంతేకాదు ఇప్పుడు ఇటీవల ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఒక్కొక్క రేట్లో ఒక సంప్రదాయం. తెలంగాణ వెళ్ళిన తర్వాత అక్కడేంటి పెళ్లిలో కూడా నాన్ వెజ్, వాళ్ళు తాగుడు ఇది లేదు. కానీ మనకు అంత లేదు. కానీ ఇప్పుడు మన వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇలాంటి కొత్త కొత్త రోగాలు వస్తే వద్దని చెప్పేసి యాంటీ టొబాకో ఒక ఉద్యమం వచ్చింది. గవర్నమెంట్ సెంటర్ అబ్బున్నాను పిలిచి ప్రచారం చేయాలంటే కళాకారులు 10 మంది చేసి పాట కవి కట్టాం, రచన చేసింది. తాగద్దు తాగద్దు రన్నయ్యో నువ్వు సిగరెట్లు తాగద్దు రన్నయ్య, తాగద్దు తాగద్దు బాబయ్యో నువ్వు బీడీలు తాగద్దు బాబయ్యో, పొగతో గుండెలు కాల్చి వల్లా కాటికి నువ్వు చేరద్దు చేరద్దు రన్నయ్య, పొగ పీల్చద్దు పీల్చద్దు రన్నయ్య.
తంబాకు గుట్కాలు నువ్వు నమిలితేను, తంబాకు గుట్కాలు నువ్వు నమిలితేను, ముత్యాల నీ పళ్ళు మురికి గుంటాలవును, ఆ మురికి గుంటల్లో రోగాలు పుట్టారు, క్యాన్సర్గా మారి నీ గొంతు కొరికేను. తాగద్దు తాగద్దు రన్నయ్య, నువ్వు సిగరెట్లు తాగద్దు రన్నయ్య, సిగరెట్లు తాగితే దగ్గుతో పోతావు, చుట్టల్ని తాగితే పొగసూరి సస్తావు, తాగవ బీడీలు తొందరలో చేస్తావు, డబ్బిచ్చి సావు నువ్వు ఎందుకు కొంటావు. తాగద్దు తాగద్దు రన్నయ్య, నువ్వు సిగరెట్లు తాగద్దు రన్నయ్య, అర్ధాయువుతోటి నువ్వు వెళ్ళిపోతే, అర్ధాయువుతోటి నువ్వు వెళ్ళిపోతే నీ బిడ్డ పాపలు రోడ్డు భయపడతారు, ఇంత బతికి నీ ఇంటెనక నీ సావు. తాగద్దు తాగద్దు రన్నయ్య, నువ్వు సిగరెట్లు తాగద్దు రన్నయ్య. ఇలా ప్రచారం చేశాం అందరికమ్మత బాగా. ఇప్పుడు తెలంగాణ ఏరియాలో అన్ని చోట్ల పాట బాగా. వరకట్న నిషేధం పైన ఏమన్నా సార్? వరకట్న నిషేధం అది మామూలుగా ప్రచార గేర్ గవర్నమెంట్ వాళ్ళు రచన చేసినట్టుంటాయి. నేను ప్రచారం చేసిన గేర్ ఇవి రచన చేసినట్టు ప్రచారానికి ఈ నేషనల్ సర్వీస్ స్కీమ్ అని జాతీయ సేవ పథకం వాళ్ళకు అంత పెట్టి అన్ని చోట్ల పెట్టి ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్ జాతీయ సేవా పథకం పల్లెటూళ్ళకి వచ్చి క్లీనింగ్ చేస్తా ఉంటారు. అది ప్రతి మీ స్కూల్ అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజీలో మాత్రం ఉంటుంది యూనిట్, 100 మంది ఉంటారు. ఎస్కే ఒక యూనిట్ ఇస్తారు. మీకు ఇంటర్మీడియట్ కాలేజ్ ఉంటే అది ఇచ్చిస్తారు యూనిట్. అది మీరు హైదరాబాద్ లో ఉంటూ మంచి పేరున్నటువంటి యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసి ఎంతో మందికి పిహెచ్డీలు ఇచ్చినటువంటి మీరు పల్లెతో పేగు బంధాన్ని ఎందుకు తెంచుకోలేకపోతున్నారు? చాలా మంది సెటిల్ అయితేనే తెంచేసుకుంటారు, మనకి ఎందుకులే ఆ పల్లెలో మనం ఉండలేబ్బా అని చెప్పి అనుకుంటారు. మీరు ఆ పేగు బంధాన్ని తెంచుకోలేకపోవడానికి కారణం ఏంటి? అది ఊరు పుట్టుక, స్వగ్రామాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డ అన్నట్టుగా మనం ఎక్కడ ఏ విధంగా ఉన్నా కూడా స్వగ్రామాన్ని మర్చిపోకూడదు. పుట్టగతులు ఉండవంటారు. స్వగ్రామాన్ని, సొంత మనుషుల్ని, అన్నదమ్ములు, చెల్లెళ్ళు, బావులు, బామరుతులు, గ్రామంలో గ్రామదేవతలు. ఇప్పుడు మీకు చెప్పడం కానీ ఏదో అంటారు పూనకు వచ్చిందని. నాకు ఇప్పుడు ఎక్కడైనా బాధ, కొంచెం ఏదో బాధ కలిగినప్పుడు, భయం కలిగినప్పుడు, ఎప్పుడైనా మెలకు వచ్చినప్పుడు, ఇప్పుడు ఇక్కడ పండుకుంటే అసలు హాయిగా నిద్ర వస్తుంది. హైదరాబాద్ ఎప్పుడైనా పండుకుంటే మెలకు ఒక్కసారిగా 2 గంటల 3 మెలకు వచ్చి కొంచెం ఏదో భయం కలవరింపు వచ్చినప్పుడు అప్పుడు వెంటనే నేను ఎంట్రన్స్ చౌడమ్మ తల్లి కనిపిస్తుంది. నాకు ఆ వేప మన ఇందాక అనుకున్నాను. చౌడమ్మ తర్వాత బొడ్రాయి, మళ్ళీ పుట్లమ్మ, పెద్దమ్మ, గంగమ్మ, ఈ శివుడు, ఆంజనేయ స్వామి, సల్లాపురమ్మ, వీరదమ్మ, వీళ్ళందరూ విగ్రహాలు నాకు ఇమ్మీడియట్ గా చూపించే చూడండి. జస్ట్ గుర్తు చేసుకుంటే ఇమ్మీడియట్ గా జస్ట్ 10 నిమిషాలు నీళ్ళు తాగంటే హ్యాపీగా నిద్ర వస్తుంది. ఇది ఎందుకు అందుకోసము మమేకమై ఇవి దేవుడు కల్పించినటువంటి తల్లిదండ్రులు, బంధువర్గం, ఊరి గ్రామస్తులు. నేను ఏం చేసిన నన్ను ప్రేమిస్తున్నారు. ఇప్పుడు వెళ్ళాము చూడ మాదగిరి సంబంధించి అక్కడ వాళ్ళ ఆశీస్సులు మనమే పెద్దగా ఏం లే. ఇప్పుడు నాకు భగవంతుడు ఇంకోటి డబ్బు కూడా ఎంత సంపాదించాలో ఎంత దేవుడు అంతే ఇస్తాడు. దాంట్లో నేను కొంత ఇప్పుడు నేను నెలకు సంవత్సరానికి ఇప్పుడు పెన్షన్ వచ్చేది, ఆ పెన్షన్ జీతం ఖర్చు పెడుతున్నా అనుకోకుండా. అది అంటే ఏదో రూపంలో ఇక్కడ నేను ఖర్చు పెట్టాను. నిన్న కళాకారులకు, ఊరికి అంతకంటే ఇప్పుడు ఎక్కువ అయిపోయింది అనుకోండి ఖర్చు ఖర్చు పెడతా కూడా. నేను బతుకున్నంత కాలము నా పెన్షన్ నెలకు వచ్చే సంవత్సరానికి ఒక పెన్షన్ ఇక్కడ పెడుతున్నాను. అది నేను అనుకున్నా. ఈ గ్రామ సంబంధి పొలం సంబంధించి పెట్టదని ఎవరు అడిగేవాళ్ళు లేరు, ఇది కట్టించి అడిగేవాళ్ళు లేరు. ఇక్కడ మొత్తం మా పెద్ద చెల్లెడు ఉండూరులో ఇచ్చాం. వాళ్ళ కొడుకులు వాళ్ళ సంబంధం చూసుకుంటూ ఉంది కాబట్టి తమ్ముళ్ళు, అన్నదమ్ములు వాళ్ళకి ఏం కావాలి ఏర్పాటు చేయడం జరిగింది. భూములు చేసుకుంటారు, పెట్టుకుంటారు, ఇబ్బంది లేదు. దీనివల్ల నాకేం ఒరిగేది లేదు. నేను వీళ్ళకి ఏమే కాలే ఇవ్వడము, వాళ్ళ పైకి వచ్చి పేరు ప్రఖ్యాతులు గడించి ఒక్కరితో ఎలాంటి కక్షల కార్పణ్యాలు లేకుండా మంచి పేరు తెచ్చుకుంటే చాలు, అంత మించి వేరే. సంతోషం సార్. ఒక మంచి జానపద కళా సేవకునిగా మరి మీ పొరుగు ఊరైనటువంటి అమ్మలదిన్న గోపీనాథ్ గారి స్మరిస్తూ ఒక మంచి జానపద గీతాన్ని మా ప్రేక్షకుల కోసం. అమ్మలదిన గోపి హాస్య రత్నాకరుడు, పక్క ఊరు వాళ్ళు మొత్తం మమ్మల్ని మాకు ఆశించిన గురువు, మా పిల్లలు పేరంటారని కూడా అన్నదమ్ములు చేశారు. ఇప్పుడు కూడా కంటిన్యూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఫామ్ హౌస్ కూడా ప్రారంభోత్సవం ఆయన మనవడ కొడుకు చేసేసారు. ఆయన గుర్తింపు వచ్చింది కాదరాయి పాట. ఆయన ఒక కులంలో పుట్టినప్పుడు కూడా వెళ్ళి కళాకారంతో వెళ్ళి వేసే ముందు పూలకు దేవతలు అని సంబంధించి, కానీ ఆ పాట హైలైట్ అయిపోయాడు. అది చూడు, పొద్దున్నే లేచినాడు కాదరయ్యా, వాడు కాలుముఖం గడిగినాడు కాదరయ్యా, కాలుముఖం గడిగినాడు కాదరయ్యా, వాడు పల్లెదావ పట్టినాడు కాదరయ్యా, పల్లిదావ పట్టినాడు కాదరయ్యా, పల్లెకుక్క బహువనే కాదరయ్యా, పల్లెకుక్క బహువనే కాదరయ్యా, అడ్డదావ దొక్కినాడు కాదరయ్యా, అడ్డదావ దొక్కినాడు కాదరయ్యా, సద్దశేన్లో బన్నాడు కాదరయ్యా, సద్దశేన్లో బన్నాడు కాదరయ్యా, మంచి మంచి కంకులని కాదరయ్యా, మంచి మంచి కంకులని కాదరయ్యా, వాడు ఇరిసిరి సంకర పెట్టే కాదరయ్యా, ఇరిసిసి సంకర పెడితే కాదరయ్యా, సేన్ రొడ్డి కూతలు పెట్టే కాదరయ్యా, సేన్ రొడ్డి కూతలు పెడితే కాదరయ్యా,
గువ్వలు తోలుతాడు అనుకుంటే కాదరయ్య, గువ్వలు కాదు కాదరయ్య వాడు, గొడ్డుదంటూ పీక్కుంటే కాదరయ్య, గొడ్డుదంటూ పీక్కుంటే కాదరయ్య వాడు, చెరుకిత్తాడు అనుకుంటే కాదరయ్య, చెరుకు కాదు గిరుగు కాదు కాదరయ్య వాడు, జుట్టు పట్టుకున్నాడు కాదరయ్య, జుట్టు పట్టుకుంటాను కాదరయ్య వాడు, పేలుతాడు అనుకుంటే కాదరయ్య, పేలు కాదు గిన్లు కాదు కాదరయ్య వాడు, మంచి కాల తీసిండు కాదరయ్య, మంచి కాల తీసింటే కాదరయ్య వాడు, ఉయ్యలుపుతాడు అనుకుంటే కాదరయ్య, ఉయ్యలు కాదు కాదరయ్య వాడు, ఊపిపి అంటుకుంటే కాదరయ్య వాడు, ఊపిపి అంటుకుంటే కాదరయ్య వాడు, దావల్ ఉరికినాడు కాదరయ్య. ఈ పాటతో ఆయన 2 రాష్ట్రాలు జగతిని బాగా వచ్చేసాడు. ఆయన మొత్తం అంత మంచి రాసినట్టు సార్ ఈ పాట సేకరణ ఎక్కడో ఎవరు ఎరికల మీరు పాడతాను అట్లా ఈయన కొంత ఒకటి చేసి ఎక్కడ పోయినాడు ఆ పాట హైలైట్ అయితే. అవునవును. తర్వాత మనకేం కంప్లీట్ గా కళారూపాలు, అనేక జానపద కళారూపాలు, ముఖ్యంగా మన రాయలసీమలో ఉన్నటువంటి జానపద సంగీతం మిక్స్ కాలే, వేరే చోట్ల వేరే భాష మిక్స్ అవుతుంది. ఇప్పుడు మీకు అర్థం కాని పదాలు ఏమైనా ఉన్నాయని పాడలేదు సార్, లేవు. వేరే చోట్ల మనకి హిందీ సంస్కృతం యాడ్ అయితే ఇక్కడ మనకు రావు. మనకు ఈ రకరకాల గేయాలు ఉంటాయి, కళారూపాలు చూడు, వెస్టి నృత్యాలు, కథాగానాలు, బృంద నృత్యాలు, శీల నృత్యాలు, వీధి నాటకాలు, ఇవన్నీ ఉన్నాయి. వెస్టి నృత్యాలు ఒకరు మాత్రం ప్రదర్శించే కళారూపాలు. నామాల సింగన నృత్యం, జ్యోతి నృత్యం. నామాల సింగన అంటే అది ఒకటే ఉంటాయి కళాకారులు, వాద్యాలు ఉంటాయి. జ్యోతి నృత్యం మామూలుగా మనకు ధర్మంలో జ్యోతులు బోనాలు ఈ నేసే కులస్తులు చేస్తారు. ఇప్పుడు కూడా ధర్మం పెద్దకోట్ల, ధర్మవరం, ఆత్మకూరు, కర్నూలు ఇక్కడ కూడా చేస్తారు. చాలా అది జ్యోతి నెత్తి కూడా ఆడుకుంటూ పోతారు, పల్లె పిల్లల కోసం. ఈ పెద్దకోట్ల చౌడమ్మ అది నువ్వు జ్యోతి నుంచి చేస్తారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. కథాగానాలు లిస్టు చెప్తున్నా, పిచ్చికుంట్ల కథ, ఒగ్గు కథ, బుర్ర కథ, జమిడి కథ, పంప కథ, ఆసాడి కథ, రుంజ కథ, కొమ్ము కథ, పటం కథ, ముగ్గురే కళాకారులు ఉంటారు. గ్రామదేవతల కథలు చెప్తారు, 1, 3, 5, 7, 9 చెప్తారు కథలు. పల్లెటూరు అమ్మవారు వస్తుంది, అప్పుడే గ్రామ నడుబొట్టును పెట్టి కూర్చొని చెప్తారు. ఇవన్నీ ఉన్నాయి. ఆసాడి కథ ఒకటే ఉంది. బృంద నృత్యాలు 20 మంది కళాకారులు, కోలాటం, చెక్క భజన, ఉరుములు, గొరవయ్యలు, కీలుగుర్రం, మరగాళ్ళు, డప్పులు, జడ కోలాటం, ఇవన్నీ అనే లిస్ట్ ఉంటుంది. మరగాళ్ళు అంటే ఎట్లా సార్? కాళ్ళకు కట్టుకొని ఆడతారు, మన మా ఊర్లో కూడా ఉంది. దీనికి కాళ్ళకు ఇంకొక అంత ఎత్తుగా అనిపిస్తుంది. ఏం కడతారు? కాళ్ళు, ఇది చెక్కలు కర్రలు కట్టుకొని ఆడతాం. టీవీలో వస్తుంది. మా ఊరు అప్రాచుల్లో ఉండరు టీము, మా ఊరు ఉండరు. కీలుగుర్రం, మరగాల, డప్పులు అంతా అది అయిపోయింది. తర్వాత మన శీల నృత్యాలు, ఆడవాళ్ళ మాత్రం ప్రశ్న, గొబ్బె నృత్యం, జక్కికి నృత్యం, బతుకమ్మ నృత్యం, శీల కోలాటం. ఈ కళారూపాలు అన్ని కూడా చేతులు చప్పట్లే వాళ్ళు, శీలవన్నీ వేరే వాడు అవి గొబ్బెని కూడా. తర్వాత వీధి నాటకాలు, బయలు నాటకం, వీధి నాటకం, వీధి భాగవతం, యానాది భాగవతం, నక్కల భాగవతం, జయగంట భాగవతం, యక్షగానం, చెంచు నాటకం, ఈ నాటక ప్రక్రియ ఇవన్నీ. ఇవి కాక జానపద కొన్ని జంతువులు మత్స్యకేశ్వర పొట్టకొట్టు కోసం ఆడుతుంటారు. గంగిరెద్దులాట, పాము ముంగిస, ఎలుగు వంటి కోతులు, పాము, ఇవన్నీ ఆడుతుంది. ఇవి కాక రకరకాల బొమ్మల్ని తయారు చేసి ఆడిస్తాం. ఒక తోలు బొమ్మలాట, దీనికి సామెత 90 ఆమడ వెళ్ళి తోలు బొమ్మలాట చూడాలి, 60 ఆమడ వెళ్ళి ఆవుల పబ్బం చూడాలి. ఆవుల పబ్బం నేను కూడా చూడలే, అక్కడ జరుగుతుందంట. అది అట్లా తోలు బొమ్మలాట. మనమంతా తోలు బొమ్మలమే. తోలు బొమ్మ ఈ బొమ్మ పని అయిపోతానే వాడు ఆడించిన తర్వాత పెట్టిలో పడేస్తాడు, అయిపోయింది కథ. మనం కూడా ఎప్పుడో తోలి ఆడించాడు, సూత్రరాడు బ్రహ్మ ఆడించాడు, జన్మనిచ్చాడు. జన్మించిన పని, ఈ బొమ్మ పని అయిపోతానే వెళ్ళిపోతుంది అక్కడికి. అదే తోలు బొమ్మలాట, బుట్ట బొమ్మలాట, చెక్క బొమ్మలాట, తాటాకి బొమ్మలాట, ఇవన్నీ లిస్టు. ఇవన్నీ ఓకే. మనకి ఇప్పుడు ముఖ్య బృంద నృత్యాలు ఇప్పుడు కోలాటం అంటున్నాం. కోలా ప్లస్ ఆట, కోలాట. సరిసంఖ్య ఉద్ది అంటారు, మన దగ్గర ఉద్ది. జత సరిసంఖ్య ఉంటారు, మధ్యలో తాళం గురువు పట్టుకుని ఉంటాడు. రకరకాల కోపులు, తాలు కొట్టి, గణనాయకుని కోపు కూడా, తాలు కొట్టి, శెలగట్టి, నిండి చిత్తారి, ఎల్లు దిచ్చిత్తారి, ఇవన్నీ లో దిచ్చిత్తారు. ఫస్ట్ పాడిన పాట ఆ గాన నాయక లయాతాది, మన శివసుమతి కోలాటంలో పాడే పాటలు. ఇంకోటి వీధి నాటకంలో. కోలాటం మొదలుపెట్టేప్పుడు చూడండి, వాళ్ళకు సంగీత జ్ఞానం, తాళ జ్ఞానం లేదంటారు. ఇప్పుడు తయ్యాత దిముతా, కోలుకోలల్లా సెలియా మేలుకోలల్లా, దిందరి కోలుకోలల్లా సెలియా మేలుకోలల్లా, ఆవులన్నా గోవులన్నా అవలగాసే బాలుడన్నా, సన్న సార్లది సన్న సిక్కిము పిచ్చుగొడ్లు భూజాన పెట్టే, కోలుకోలల్లా సెలియా మేలుకోలల్లా.
ఆవుల కాపరి ఎట్లా ఆడు చూడు, పాక పాక మేటి తరుపు పొలములన్నీ పాడు చేసి కొండ కొండ బురుజు కాడ ఎర్ర కొండ గేయి కాడ పండినాదర పులిరాజు పులి ఉండే గేయి కాటికి పూలు మేయను బాయనన్న మేటి తరుపు ఆవు దుక్కు పులు చూసా పులి దుక్కు ఆవు చూసా వంగి మేసే మేటి తరుపును మెడబట్టి కిందికేసా అప్పయ్యనరా పూలి రాజా అన్నయ్యనరా పూలి రాజా గొడ్డుబాడే కంటినన్న గోవురంగని పేరు పెడితి కొడుక్కు పాలిచ్చి వత్త అప్పయ్యనరా పూలి రాజా ఆడవారే మాటలమ్మ నమ్మవచ్చును నమ్మరాదు అరితికొచ్చు గురితికొచ్చు తప్పితే తల సిరుసుకొచ్చు ఆవల మందాల సాక్షిగా మల్లవత్తును పూలిరాజా ఒక్క కొడుకు సాక్షిగాను మల్లవత్తును పూలిరాజా ఇంటికాడ గోవురంగడు ఏమంటా అని పలుకుతాడే అందరమ్మాలు వచ్చినారు మాయమ్మ రాలేదు మీ అమ్మ పులిరాజుతో ఆ సభాసాలు అడుగుతాది పులిరాజుతో సెలవు తీసుకు ఇంటికి పయనమయ్య కంకడేసిన రాళ్ళన్నీ కనకంపుకు తొక్కుకుంటూ పిడికడేసిన రాళ్ళన్నీ పిండి పిండిగా తొక్కుకుంటూ మందదాపున చేరరా అప్పరారా కన్న కొడుక అన్నరారా కన్న కొడుక ఆకలి గొనిపోతివన్న బాసలు చేసిన పాలు బంతిలేకి ఎక్కవమ్మ తూరపాన తుంగభద్రలు మునిగితానము చేయవమ్మ తూరపాన తుంగభద్రలు మునిగితానము చేసియావు బిడ్డకు పాలిచ్చుకుంటూ బుద్ధి మాటలు చెప్పుతాది. ఈ పాట అంతా కూడా మహిమ పడుతుంది సార్. కోలికోలన్నా చెలియా మేలికోలన్నా అని మొత్తం ఆమె పాటలు కూడా తీసి పెట్టినాను నేను. ఆవు పులి కథలు మామూలు పిల్లలకి చిన్న చిన్న పిల్లలకు కథ చెప్తే వినరు, పాట చెప్తే ఎక్కుతుంది వాళ్ళు. పందిరాజు కథ, ఈ ఆవు కథ, ఆవు పులి కథ బాగా కదిలిస్తే చాలు. కోయిలు తెచ్చి పాట పంట పడుతుందా? కోయిల ఎప్పుడు కూతేస్తుంది? ఎప్పుడు పెడితే అప్పుడు రాదు కదా. అవును. ఇది కోలటంలో ముంగారి వానలే మురిపించ కొరవంగ లంఘించ కొరవంగ మురియాకులి గురేశనమ్మ సైసై నాగమ్మలి గురేశ మాన కొమ్మ గండు గోయిలు గూసెనమ్మ నా గుండ చల్లు చల్లుర మాన కొమ్మ. గండు గోయిలు కూసిన ఇప్పుడు ఉరుముతుంది, ఊళ్ళు జలతించుకో అట్లా అవంట ఈ కోలాటంలో. ఇంకంతేకాకుండా మా జడనీకు అనేది పాడమంటే సార్, ఆ జడకోపుల్లో వస్తుంది. జడనీకు ఎవరు సీరే నీ అమ్మ జానా జడ నీకు ఎవ్వారు వేసిరే జడలు, అది జడకోపలో వచ్చేస్తుంది చెక్క భజనలో ఇలాంటి పాట. లయ రాగతాల భేదాలతో పాడతాడు. ఇప్పుడు పాట పుట్టుక ఎలా పుట్టింది? ఇప్పుడు పెళ్లిళ్ళకి అలంకరణ చేసుకొని పోతారు, ఈ కులుకులాడి వగలాడి తిట్టి ఊరికి రావు. ఒక ఆయన పెద్ద ఆయన ముసలాయన కూర్చున్నాడు, అమ్మాయి తిరుగుతాంది, మొగుడు కుళ్ళుకుంటున్నాడు, ఇష్టం వచ్చేట్లా కులుగుతాంది. ఆమె వచ్చి కరెక్ట్ కూర్చుంది పక్కన. కూర్చున్న వెంటనే ఏం చెప్తుంది, అమ్మా పగలాడి కూసుండి శనదాన కూసుండి శనదాన కురులు సక్కని దాన కూకుండే శనదాన కురులు సక్కని దాన కొల కొద్దు నీ మొగుడు కుళ్ళుకుంటాడు. అప్పుడు పాటలో చెప్పేశారు. ఇంకా చూడు, కొత్తగా పెళ్ళయింది, ఆ అమ్మాయి ఆటలు బాగా ఆడుకునేది. పెళ్లి కానప్పుడు పెళ్ళయింది, పెళ్ళైన తర్వాత ఆట ఆడుకుంటు కదా రిస్క్. పెళ్ళైతే ఆట ఆడుకుంటూ పోయింది. ఇప్పుడు అల్లుడు వచ్చాడు, అత్త ఎంతవరకు సఫరాలు చేస్తుంది. ఇంకో సామెత, అల్లుని పుణ్యాన అత్త మెరుగాయ. ఒకప్పుడు పెళ్ళిళ్ళు చేస్తే 3 నెలల వరకు అమ్మాయిని చూపించేవాళ్ళు కాదు, అంత అత్తే పెట్టేది. అల్లుడు తిండి మిగిలితే ఏమి తినేది, బాగా లావైంది తిండి. 3 నెలల తర్వాత వాళ్ళ కలపాలి కదా, అవి చేస్తే అప్పుడు కలిపారు. భయపడి పారిపోయేవాళ్ళు. ఒకప్పుడు అడ్లీ బాగా మేపి వదిలేవాళ్ళు. అట్లా అయిపోయింది. ఆటలు సరదా ఆడుకుంటూ పోయింది. అల్లుడు వచ్చాడు, కాఫీ ఇచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి, ఇక రాలే. ఇప్పుడు ఏంటి చూడు, పని చేసుకుంటూ ఆట కూటమ్ములో వాడేటి నెమలి వేటకాడొచ్చాడు ఆట చాలించు. బంగారు మేడలో నవ్వావు అమ్మ, నా అల్లుడు వచ్చాడు నవ్వు చాలించు. పరిగెత్తి వచ్చింది పాటిని. ఆట కూటం అంటే గ్రౌండ్. ఆట కూటమ్ములో వాడేటి నెమలి కూతుర్ని వేటకాడొచ్చాడు. ఎవరు, నీ మొగుడు వచ్చాడు, జాగ్రత్త ఆట చాలించు. బంగారు ఇష్టం నవ్వావు, నవ్వు చాలి, పరిగెత్తి వచ్చింది. ఇట్లా పాట ఒక ఆటోమేటిక్ పుడుతుంది. ఊరక మళ్ళీ ముచ్చట్లని విన్నారా, చూసినారా సార్? విన్నారా మీరు? మళ్ళీ ముచ్చట్లని రచన చేసిండ్రు బాబు. మళ్ళీ ముచ్చట్లని పల్లెటూరులో 2 ప్రేమికుల మధ్య జరిగినటువంటి ఒక సంభాషణని అదే చాలా ఎక్సలెంట్ గా ఎన్నిసార్లు వినేవాళ్ళం టేప్ రికార్డ్ లో. రచన అవన్నీ పల్లె ముచ్చట్లు అవన్నీ రచన చేసింది జానపద గేయాలు కాదు. ఇప్పుడు ఇన్ని రకాల జానపద గేయాల పాడిన పేరు చెప్తామా? సార్, రచయిత ఉండడు,
మన గుళ్ళు గోపురాలు నిర్మించి వెళ్ళిపోయినారే అజ్ఞాత శిల్పుల వంటి వారు ఈ జానపద కవులు. ఈ రచయిత ఉండడు. మీరు మామూలుగా చాలా మందికి పిహెచ్డీలు కూడా ఇచ్చిన అనేటువంటి విషయాలు. నాకు 33 పిహెచ్డీలు నా గైడెన్స్ లో, 66 ఎంఫిల్. అందులో ఎవరెవరికి సార్? మనకు మెయిన్ అంటే మనకు ఐపీఎస్ ఆఫీసర్, ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఉండే ఐపీఎస్ ఆయన పేరు వచ్చేసి ఇక్కడే మన దుర్గుల్లో పెళ్లి చేసుకున్నాడు. ఆయన సైకాలజీ లెక్చరర్ గా పనిచేశాడు. గోపీనాథ్ రెడ్డి గారు. తర్వాత నర్సరావుపేట ప్రిన్సిపల్. మళ్ళీ అన్నిటికంటే ఇప్పుడు ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సారథి రసమయ్య బాలకృష్ణ అదొక పిహెచ్డి. మళ్ళీ కాచర్ల శ్యామ్ సినిగేయ రచయిత. మళ్ళీ సింగర్ శివనాగులు డాక్టర్ లింగా శ్రీనివాస్ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఇందాక డాక్టర్ నిర్మలాదేవి కూచిపూడి ఫోక్ నృత్య కళాకారిణి, ఎన్నో దేశాలకు నేర్పించేశారు. ఇట్లా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ నేను రచించిన పుస్తకాలు కూడా మీకు మీరు చాలా పుస్తకాలు రాసినారని. జానపద ప్రార్థనా గీతాలు ఇది చూడండి. తర్వాత నేను కృష్ణదేవాల వేషం వేసా, ఎక్కడ ఏకపాత్ర వేయలేదు. బుర్ర కథ ఉంది ఇట్లేదు. తర్వాత నా ఎంఫిల్ థీసిస్ ధర్మ తాలూకా జానపద గేయాలు, నా ఎంఫిల్ థీసిస్. ఇందాక చెప్పి అమరదన గోపినాథ్ గారు అప్రాచరు, ఆయన గురించి, ఆయన వ్యాసాల గురించి కూడా బట్టి చేశాను. తర్వాత నాకు ఎంఫిల్ పిహెచ్డీకి మిగిలే గేయాలు, అవి గ్రామీణ సంస్థలను పెట్టి ఈ విధంగా పుస్తకం రచించాం. తర్వాత నేను పొలిందులో పనిచేసేటప్పుడు చెక్కబజ శిక్షణ దొనపకారు చెక్క బజల మీద పుస్తకం అట్లా వేసాం. తర్వాత మనకు ఓన్లీ రాయలసీమలో ఉండే ఉరుము, మా ఊర్లో గంగమ్మ స్వామి, ఆ ఉరుము మీద కథ గల పుస్తకం. మళ్ళీ మా ఊర్లో ఆసాదులు పెద్దమ్మ కదా, మా ఇంటి దేవత పెద్దమ్మ, మా నాన్న పేరు పెద్దిరెడ్డి, పెద్దమ్మ స్వామి కథను ఎక్కడ సేకరించి చేసేసాను. ఇవన్నీ కలిపి నేను నా బర్త్డే 70 ఏళ్ళ సందర్భించి 70 వ్యాసాలతో పుస్తకం వేయాలనుకుంటున్నాను. కానీ 100 వ్యాసాలతో గిరిజన జానపద విజ్ఞాన వ్యాసావళి పుస్తకం లేటెస్ట్ గా వచ్చేసింది. గిరిజన జానపద విజ్ఞాన వ్యాసావళి 100 వ్యాసాలతో పుస్తకం వచ్చేసింది. ఇక్కడ అన్నిటికంటే దీంట్లో చూడండి, నేను అందరూ పుస్తకాలు వేసేస్తానికి సంబంధించి ఇక్కడ కంప్లీట్ గా రమణాచార్య గారు చేశారు. మా అమ్మ, నాన్న, అత్త, మామ నాకు పెళ్లి చేశారు. పెళ్లి చేశారు. ఈయన స్వామీజీ సంగమేశ్వరంలో రామకోట ఎక్కడ జరిపించాడు తొలివిందలు. వీళ్ళు గురువులు, ఇంటర్మీడియట్ లో గురువులు. ఈయన తిప్పన్న గారు, మా గైడు బ్రహ్మానంద్ గారు, మా ఎంఫిల్ టాపిక్లు సలహా ఇచ్చినట్టు పిఎల్ శ్రీనివాసరెడ్డి గారు. ఇది ఇట్లా. ఇంకా మా ఇంటి తల్లి తండ్రి గురువు దైవం పెద్దమ్మ అహోబిలం మా ఇంటి. మేమిద్దరము, మా కొడుకు, కోడలు, మనవరాలు, శ్రీ మహారాగిని, మా అల్లుడు, కూతురు, మనవళ్ళు. ఇవి ఇట్లా పుస్తకంలో వేయడం అన్నది ఎక్కడ సార్? నేను మీ పుస్తకాలు కూడా చూశాను. అదే గత సంవత్సరంలో మీరు వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న టీవీ జ్ఞాపకాలు గుర్తుకొచ్చింది. టీవీలో చూస్తున్నప్పుడు మీ పేరు వచ్చింది. ఎవరో ఎక్కడెవరోలే అనుకున్నాను నేను, ఇంత దగ్గరగా ఉంటారు అనుకోలేదు. అది యాక్చువల్ గా నాకు ఒక రూపాన్ని నేను చదివికున్నాను, కానీ నాకు పెళ్లి చేసి ఉద్యోగం ఇచ్చారు. డిగ్రీ కాలేజీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారు, వివేకానంద రెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు. వాళ్ళు మా మామగారు బాగా సన్నిహిత్యం రాజారెడ్డి గారు, మా మామగారు కొండారెడ్డి గారు. వాళ్ళు వెళ్ళి పెట్టి ఆయన జీవితాన్ని అంకితం చేశారు. వాళ్ళకి 2 కూతుర్లు పెళ్లిళ్ళు వాళ్ళే చేశారు. నా పెళ్లి, మా మరదల పెళ్లి కూడా వాళ్ళే చేశారు. ఉద్యోగం ఇచ్చారు. ఉద్యోగం ఇచ్చి నన్ను నేనంటే వాళ్ళ అల్లుండిలాగా చూశారు వాళ్ళు. వివేకానంద గారు, వివేకానంద సార్ భార్య, వివేకానంద సౌభాగ్యం ముఖ్యంగా చేతులకు వాళ్ళిద్దరూ పెళ్లికి వంటలు చేసి పెట్టారు. రాజశేఖర్ సార్ బిజీలో ఆయన కూడా వచ్చిన పెళ్లికి రాజశేఖర్ చేశారు. అటు తర్వాత నేను పెద్దగా ఎంటపల్లి 2 ఏళ్ళ సంబంధి ఏ వస్తువు వచ్చిపోతుందని చెప్పి మా బాబు అప్లై చేశాడు. డాక్టర్ లోకేష్ రెడ్డి, రేడియాలజీ డాక్టర్, అప్లై చేశాడు. చూసి ఎవరైనా ఏదో యూనివర్సిటీ ప్రొఫెసర్ కదా, లెక్చర్ కదా, పాఠాలు చెప్పుకునే వాళ్ళు అనుకున్నారు. పక్కన పెట్టినారు. మళ్ళా చూసి పెట్టి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించి అయ్యో చేస్తారు, సారీ చెప్పారు. అయ్యో పొరపాటు అయింది అది అని. సరే బా ఎప్పటికి వచ్చేది. ఇంకోటి, మన పదవులు గదవులు మన దగ్గర పాదాల దగ్గర రావాలి. పదవి కోసం ప్రాకులు ఆడకూడదు. లైఫ్ లో ఏం కాలే మన దగ్గరకు వస్తాయి. సార్, మరి మన జానపద సాహిత్యం నుంచి మీరు ఎన్నో పరిశోధనలు చేసినారు కదా సార్, దానిపైన ఫైనల్ గా మన కళారూపాలు ప్రస్తుత పరిస్థితుల్లో ఏ రకంగా ఉన్నాయి, వాటిని మళ్ళా పూర్వవైభవం తీసుకురావాలంటే వివిధ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క బాధ్యతలు ఏమంటారు? అది కొంచెం ఏమన్నా. ఇప్పుడు ఇవి
మరుగున పడిపోతున్న మన జానపద విజ్ఞానాన్ని భావితరాల వారికి అందించాలంటే ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ఎప్పుడు గవర్నమెంట్ చేయాలి గవర్నమెంట్ ఏం చేస్తుంది చెప్పండి? అందరూ గవర్నమెంట్ ఎత్తిన పెడితే ఏం చేస్తుంది? గవర్నమెంట్ చేస్తోంది, చేయలేదని చెప్పలేక అన్ని చేయాలంటే కష్టం. వాళ్ళకి కావాల్సింది ఓట్లు కావాలి. కళాకారుని ఇప్పుడు ఆటోమేటిక్ చేసి నేను మొత్తం రాజశేఖర సీఎం ఉన్నప్పుడు మా ఊర్లోనే దగ్గర 32 మందికి పెన్షన్ జానపద కళాకారులకే లెటర్ ఇచ్చేవని పెట్టి ఇచ్చేసారు. అట్లా మొత్తం 2 రాష్ట్రాల దగ్గర ఈ కళాకారులు గుర్తింపు కార్డులు తెప్పించే కళాకారులు ఇచ్చేసారు. నా గొప్పతనం కాదు, ఏదో ఆ టైంకి వాళ్ళ అదృష్టం వచ్చి వచ్చేసింది. ఇప్పుడు ఒక్కొక్కరు 200 నుంచి 2000 రూపాయలు 3000 ఇప్పుడు 4000 ఒక్కొక్క కళాకారుడు తీసుకుంటున్నారు. అది చాలు. మళ్ళీ కరోనా టైంలో బనియంట్రీ అని బాంబేలో ఒక కుటుంబానికి 1000 రూపాయల సరుకులు లేనిది పంచా. వాళ్ళు డబ్బులునే పంచేవాళ్ళు లేరు. ఈయన ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఎవరు మావాడు ఉన్నాడు పంచడం పంచారు. నేను సొంత ఖర్చులు పెట్టుకుని సరుకులు కొని పంచొచ్చా. తెలంగాణలో 100 మందికి, మనకి ఇక్కడ 100 మంది. అట్లా ఇప్పుడు రామాయణ భారత భాగవతాలు ఉక్కుటి వినాలకు ఇప్పుడు లయ రాగతాల భేదాలతో ఆడి పాడేట కళాకారులు వీళ్ళందరికీ కూడా కొన్ని గుర్తింపులు వస్తాయి. ప్రభుత్వం అడుగంటు పోకుండా పల్లెటూరు నేర్చుకుంటున్నారు కొన్ని. కానీ కొంత కాలానుగుణంగా మార్పులు వచ్చినాయి. ఇప్పుడు సినిమా 3 గంటలు చేసేవాళ్ళు, తెల్లవారులు భజనలు చేయమని చేస్తారు. ఇప్పుడు శివరాత్రికి ఎలా మేలుకుంటున్నాం మనమంతా. ఇప్పుడు మన పంచ కట్టుకొని వచ్చా ఓపెన్ క్లాస్కి వెళ్ళండి, పంచకపోతే వీలవుతుందా? ప్యాంట్ వేసుకోవాలి, చొక్కా వేసుకోవాలి. అట్లా కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ కళారూపంలో మార్పులు వచ్చాయి, డ్రెస్సులో మార్పులు వచ్చాయి, తిండి తీర్థాల మార్పులు వచ్చాయి, అన్నిట్లో మార్పులు వచ్చాయి. కాబట్టి ఇంకా ఈ నాయకులు ఏం చేస్తున్నారంటే వాడుకుంటున్నారు కళాకారులు. సరే వీళ్ళు కూడా పోతుంటారు, కాంగ్రెస్ జెండా, తెలుగుదేశం జెండా, వైఎస్ఆర్సీపీ జెండా అన్ని ఈ బీజేపీ అన్ని జెండాలు ఎత్తుకుంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. తప్పదు, వాళ్ళు పట్టుకూడదు. అసలు యాక్చువల్గా తెలంగాణ సంప్రదాయం ఒగ్గు కథ, మల్లన్న కథ, బీరన్న కథ మాత్రం చెప్పాలి, వేరే కథలు చెప్పకూడదు, వెలివేస్తారు. ఇప్పుడు మనకు రాయలసీమలో ప్రత్యేకమైన కళారూపాలు ఉన్నాయి. ఒకటి మామూలుగా చెక్క భజన కడప, వీధి నాటకం చిత్తూరు, ప్రత్యేకం ఎక్కడ మహాభారతాన్ని 18 పర్వాలు 18 వీధి నాటకాలు ఆడతారు. తర్వాత మనకు అనంతపురం ఉరుములు నృత్యం చాలా ఫేమస్, ఎక్కడ ఆకాశం ఉరుముతుంది. వీళ్ళు పాటలు పాడతారు, ఏకాదశి చేస్తారు, ఇదొకటి మారు చేస్తున్నారు. తర్వాత మనకి కర్నూలు జిల్లాలో గొరవయ్యలు, శ్రీశైలం సంబంధించి శివకొండ కని బోదామురారమ్మ, మల్లయ్య కొండ సామినే జోతామురారమ్మ, లోతైన కోనెరంట గాతమెవరికి తెలియదంట, అందులోన స్నానంబు చేసి నింద మోక్షము కలిగకుండా చిన్నగానే బోదామురారమ్మ, ఆ పర్వతాలకు మెల్లగానే బోదామురారమ్మ. మీరు ఇప్పుడు మా గ్రామానికి వచ్చి మా కళాకారులతో కూడా ఇలాంటి చేసి ఇది ఛానల్ ఉండేది మొత్తం అందరూ ప్రచారం తెలుగు వాళ్ళకి అందుతుందని కోరుకుంటూ చివరిగా కళాకారులు ఏ పని చేసిన ప్రార్థనతో మొదలుపెట్టి మంగళంతో ముగిస్తారు సార్. జయ జయ మంగళము నిత్య శుభమంగళం, జయ జయ మంగళము నిత్య శుభమంగళం, బొలుబోలు మట్టెలు బొమ్మంచు సీరలు, తనుకున మెరిసేటి తనుకు పాపిడి బొట్టు, తగునమ్మ మెటి కోర్ల పెద్దమ్మకు, జయ జయ మంగళము నిత్య శుభమంగళం, జయ జయ మంగళము నిత్య శుభమంగళం. ఒక్కొక్క జల్లోన వజ్రకాంతి లింగాలు, ఒక్కొక్క జల్లోన భద్రకాంతి లింగాలు, జడ జడ చూసేను 9 లింగాలు, తగునమ్మ మెటి కోర్ల పెద్దమ్మకు, జయ జయ మంగళము నిత్య శుభమంగళం, జయ జయ మంగళము నిత్య శుభమంగళం, జయ జయ మంగళము నిత్య శుభమంగళం. చాలా సంతోషం సార్. మరి మీ విలువైనటువంటి సమయాన్ని మాకు కేటాయించి మా ఛానల్ తరపున మిమ్మల్ని ప్రపంచానికి చూపించే భాగ్యాన్ని మాకు కలిగించినారు. మరి ఈ సందర్భంగా మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు చిరు సత్కారం చేస్తాం. మరి మీ ఫామ్ హౌస్ లో చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అక్కడికి వెళ్ళి సన్మాన కార్యక్రమాన్ని ముగిద్దాం సార్. నాతో పాటు కళాకారులు తీసుకుని వచ్చారే, నన్ను ప్రచారం వాళ్ళని కూడా చూపించే కార్యం చేయదు, అందుకు నాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ. మీకు మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్న ప్రశంసా పత్రం సార్. మీరు ఒక ప్రొఫెసర్ గా ఎన్నో సన్మానాలు సత్కారాలు అందుకున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో అందుకునే మన ఇది మన ఇంట్లో జరిగింది. అవును సార్, అంటే అంతకంటే సంతోషం, చాలా సంతోషం సార్. కూర్చోండి సార్, మీరు కూర్చోండి సార్. అదే సార్ కూడా బాగా మంచి లేకుంటే ఆటోమేటిక్ గా ఈ కళాయిక నాకు అది నచ్చింది. అవును సార్. ఎంఏ తెలుగులో ముస్లిం అమ్మాయిలు వస్తున్నారు ఓపెన్ యూనివర్సిటీ, నా క్లాస్ కొత్త చాలా సర్వీస్ చేస్తున్నాడు ఆధ్యాత్మికంగా. అంతే కదా, లేకుంటే
సార్ మీరు శాల్వా సన్మానం సార్కి మీదుగా ఇప్పుడు పాట గుర్తు దాన్ని కట్ చేయి. ఒకడే దేవుడురా ఈ లోకములో నా వెలసనురా, రమ రమ అంటారు కొందరురా, రహీము అంటారు కొందరురా, అల్లా అంటారు కొందరురా. దగ్గరికి రండి. రాముడు ఫ్రేమ్ లేక రాలేదు మీరు. రాముడు ఒకడే, రహీము ఒకడే, కొంచెం హైట్, యేసయ్య ఒకడే, వాదమేలరా భేదమేలరా, భేదమేలనురా ఈ లోకములో నా వెలసనురా. మిమ్మల్ని చూసి గుర్తొచ్చింది పాట. రానా గోవింద అని అంటారు కొందరురా, అల్లా అంటారు కొందరురా, ఆమేన్ అంటారు కొందరురా. గోవింద ఒకటే, అల్లా ఒకటే, ఆమేన్ ఒకటే, వాదమేలరా భేదమేలరా, భేదమేలనురా ఈ లోకములో నా వెలసనురా. థ్యాంక్ యూ సార్. మా ఛానల్ ద్వారా మీకు చిన్న సన్మాన పత్రము. అయ్యో కొంచెం దగ్గరికి రండి సార్. మీకు ఈ జానపద సాహిత్య పరిషత్తు ఇది నేను సెక్రటరీ అక్కడ. అవునా సార్? అదే సంబంధించి సార్ 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 చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్. చాలా చాలా అదే సార్, చాలా సంతోషం. మరి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని ఉంది. ఎందుకంటే అంతరించిపోతున్నటువంటి ఈ కళారూపాలు అనేటువంటివి మీలాంటి పరిశోధకుల ద్వారా మన ప్రేక్షకులకు తెలియజేయాలనేటువంటి ఒక తపనతో మిమ్మల్ని కలవడం జరిగింది. ముఖ్యంగా మీరు ఎట్లా కనుక్కున్నారో ఏమో కానీ మా స్కూల్కి వచ్చి మీరు రాసిన పుస్తకాలన్నీ కూడా మాకు ఇవ్వడం చాలా గర్వపడినాను సార్. నేను ఒక దగ్గర పుస్తకాలకు ఎంతో ఆర్థిక భారం ఉన్నప్పుడు కూడా అది భావితరాలు ఎవరు చేయాలి, అన్ని గవర్నమెంట్ చేయాలి, వాళ్ళే చేయాలనుకోలేదు, మనం కూడా చేయాలి కదా. మన దేవుడు ఇచ్చిన సంబంధం చేస్తే అందుకని చెప్పిన ఇంటర్వ్యూ చాలా సంతోషం. చాలా సంతోషం. ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని మన ప్రేక్షక దేవుడు భగవంతుడు కళాకారులు ఆశిస్తారు. మీరు ఇంటే చాలా మంది కళాకారులు వెలిగిదే అండి. ఇంకా మీకు చెప్తాం, మా ఊర్లో ఉన్నారు, ఇంకా మీలాంటి పెద్దల ఆశీర్వాదాలు ఉన్న మా ఊర్లో కళాకారులు ఉన్నారు. ప్రయాణం ఇట్లా కొనసాగుతూనే ఉంటుంది సార్. ఆ కళాకారుల సంఘం వెళ్ళండి, అక్కడ ఇంటర్వ్యూ చేయండి, చాలా మంది ఉన్నారు, ఊర్లోకి రండి చేయండి. ఓకేనా?